ఈ వర్కింగ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్లో సో ఈ యొక్క వర్కింగ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ ఆర్ సోలార్ డివైజెస్ దట్ కలెక్ట్ సన్లైట్ and concentrate it in a small area or line using mirrors or lenses. The concentrating sunlight produces high temperature, so which are used for electricity generation or industrial heating. So దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే నాకు concentrating collectors. Concentrating collectors are solar devices. ఇప్పుడు మనకు తెలిసిందే. సో ఇది ఏం చేస్తుంది, ఈ యొక్క సోలార్ కలెక్టర్స్ అనే వాటి ఇది సోలార్ డివైసెస్, ఇది ఓకే. సో ఇది నాకు ఏం చేస్తుంది అంటే దట్ కలెక్ట్ సన్లైట్, ఇదేం కలెక్ట్ చేస్తుంది, that collect sunlight that collect sunlight and concentrate it on a small area or a line. సో స్మాల్ ఏరియా కావచ్చు లేదంటే లైన్ కావచ్చు, ఓకే. సో ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తున్నామంటే ఇందులో మిర్రర్స్ అనేవి వాళ్ళు యూజ్ చేస్తాం. సో యూజింగ్ మిర్రర్స్ ఆర్ లెన్సెస్. సో మిర్రర్స్ ఆర్ లెన్సెస్ అనే వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సోలార్ టైప్లో మనం యూజ్ చేసే ఈ యొక్క కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అనే వాటిని ఏం చేస్తాయంటే మనకు హై టెంపరేచర్ అనే వాటిని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో కాబట్టి ది కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్, ది కాన్సన్ట్రేటెడ్ సన్లైట్ అన్నాం, కలెక్టర్స్ కాదు సన్లైట్, ది కాన్సన్ట్రేటెడ్ సన్లైట్, ది కాన్సన్ట్రేటెడ్ సన్లైట్ ప్రొడ్యూసెస్ high temperatures. సో ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ సన్లైట్ ద్వారా ఇవి ఏం చేస్తాయి, హై టెంపరేచర్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే సో విచ్ ఆర్ యూజ్డ్, ఇది మనకి ఎక్కడ యూజ్ చేస్తాం, మనము ఎలక్ట్రిసిటీ జనరేషన్ యూజ్ చేసుకుంటాం. సో విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ generation ఆర్ ఇండస్ట్రియల్ హీటింగ్. సో దాంట్లో మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అంటే ఏంటో చూసాం కదా. సో ఇక్కడ ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. వర్కింగ్ ప్రిన్సిపల్, సో వర్కింగ్ ప్రిన్సిపల్ కంటే ముందు ఇక్కడ చూడండి ఒకసారి, మనకేంటంటే డిఫరెంట్ కలెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. సో పారాబోలిక్ డిష్ అని, లీనియర్ ఫ్రెస్నెల్ రిఫ్లెక్టర్స్ అని, అబ్జార్బటివ్ అండ్ రీకనెక్టర్స్ అని, అదేవిధంగా రిఫ్లెక్టర్స్ అని, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. అంటే మనం యూస్ చేసే సోలార్ కలెక్టర్స్ అనేవి ఇలా డిఫరెంట్ ఫ్యాషన్స్ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో మనం ఇప్పుడు ఈరోజు చూసే టాపిక్లో పాయింట్ టైపు, లైన్ టైపు అనేటివి చూస్తాం. అంటే సోలార్ ఎనర్జీ కలెక్షన్ అనేది ఒక పాయింట్ దగ్గర కలెక్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక లైన్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేటివి చూస్తాం అన్నమాట ఇది. సో దానికి సంబంధించిన డయాగ్రామ్స్ ఇవి. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ వర్కింగ్ చూద్దాం, ఓకేనా. వర్కింగ్, సో వర్కింగ్ ప్రిన్సిపల్, వర్కింగ్ ప్రిన్సిపల్. సో ఈ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ చూస్తే ఫస్ట్ మనకి ఏమవుతుంది, సో మనకు మామూలుగా జనరల్గా మనకు తెలిసిన పాయింట్స్ రాద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తుంది, సన్లైట్ అనేది ఫాల్ అవుతుంది దేని మీద, మనం తీసుకునే కలెక్టర్ మీద. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ సన్లైట్. సో సన్లైట్ ఫాల్స్ ఆన్ ది కలెక్టర్, ఓకేనా. నెక్స్ట్
ఈ సన్లైట్ అనేది ఎప్పుడైతే ఫాల్ అవుతుందో అక్కడ మనం ఏం చేస్తాము, మిర్రర్స్ కానీ లెన్స్ కానీ యూస్ చేసుకుంటాం. సో ఆ మిర్రర్స్ కానీ లెన్స్ కానీ యూస్ చేసుకొని ఆ వచ్చిన సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా యూస్ చేసుకుంటాం. అంటే దానికి సమ్ యాంగిల్ బెండ్ చేసి సో సన్లైట్ ఉండేటట్టుగా ప్లేస్ చేసుకొని సో దాన్ని మనం ఏం చేస్తామంటే మనం తీసుకుని ఏదైతే ఒక ఫోకల్ పాయింట్ ఉందో ఆ పాయింట్కి ఆ యొక్క సన్ ఎనర్జీ అనేది వెళ్ళేటట్టుగా చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనము, మిర్రర్స్ ఆర్ లెన్సెస్, మిర్రర్స్ ఆర్ లెన్సెస్ రిఫ్లెక్ట్ ఆర్ బెండ్ దేనికి, సన్లైట్. సో సన్లైట్ యొక్క పొజిషన్కి బెండ్ అవుతాయి, బెండ్ అయ్యేటట్టుగా మనం ప్లేస్ చేసుకుంటాం అన్నమాట మిర్రర్స్ అనే వాటిని. మనం ఏం చేస్తారంటే టు ఆడ్ ఏ ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యేటట్టు చేస్తాం అన్నమాట. సన్లైట్ అంతా మనం తీసుకునే యొక్క సోలార్ సన్లైట్ అంతా ఒకే పాయింట్ దగ్గర ఉండేటట్టు చేస్తే అక్కడ మనకు హీట్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అట్లా. సో పాయింట్ ఆర్ లైన్. నెక్స్ట్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ యూస్ చేస్తాం. కాన్సన్ట్రేషన్ అయితే ఏంటి, ఫోకసింగ్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటంటే కాన్సన్ట్రేషన్. సో దీన్ని మనం ఇంకో పాయింట్ ఏమంటామంటే ఫోకసింగ్ అంటాం. ఫోకసింగ్. ఈ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే మనం తీసుకునే అది పాయింట్ టైప్ కావచ్చు, లైన్ టైప్ కావచ్చు, దాని మీదే ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం ఉండేది చూసుకుంటాం. దాన్ని మనం ఇక్కడ ఫోకసింగ్ అంటాం. సో కాబట్టి కాన్సన్ట్రేషన్ అక్కర్స్ at a specific point or line, specific point or line. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎప్పుడైతే నాకు ఈ యొక్క సోలార్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ కానీ లైన్ మీద కానీ మనకు ఆ యొక్క సన్లైట్ అనేది ఫాల్ అవుతుందో దాన్ని మనం ఏం చేస్తాము, మనం తీసుకుని అబ్జర్వర్ ఆ రిసీవర్ ద్వారా మనం ఏం చేస్తారంటే అందులో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఏ రిసీవర్ ఆర్ అబ్జర్వర్ లొకేటెడ్ ఎట్ ది ఫోకస్. సో ఇదేం చేస్తుంది, అబ్జర్వ్స్ ది హీట్. ఇదేం చేస్తుంది, అబ్జర్వ్ ద హీట్. ఓకేనా. నెక్స్ట్ ఈ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే అది ఓకే, మరి ఆ హీట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా. ఈ హీట్ ఇంకోటి ట్రాన్స్ఫర్ చేసే కంటే ముందు ఈ హీట్ని మనకు మనం తీసుకునే ఈ ట్యూబ్లో ఆ యొక్క హీట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునేట్టు ఉంటాయి. అవేవేవి అంటే ఇక్కడ సో ఏ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్స్, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫ్లూయిడ్ అనేది ఆయిల్ కానీ స్టీమ్ కానీ అదేవిధంగా మోల్టన్ సాల్ట్ కానీ లేదు అంటే వాటర్ సో ఎక్సెట్రా వీటిలో ఏదో ఒక దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్కి. ఓకేనా. మనం తీసుకునే ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది ఆయిల్ కానీ స్టీమ్ కానీ మోల్టన్ సాల్ట్ కానీ వాటర్ కానీ ఇంకేదైనా సమ్ అదర్ మెటీరియల్ సో ఏదో ఒకటి తీసుకుంటాం అన్నమాట. ఇదేం చేస్తుంది, ద హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ అనేది క్యారీ హీట్, క్యారీస్ ద హీట్. ఓకేనా. సరే. సో ఎడదా క్లియర్ అమ్మా, ఏమైనా డౌట్? ఇక్కడ ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్స్ ఆయిల్ స్టీమ్ మోల్టన్ సాల్ట్ వాటర్ అనేటివి హీట్ని ఏం చేస్తాయంటే క్యారీ చేస్తాయి అన్నమాట. ఆ క్యారీ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, వీటిని పవర్ జనరేషన్కి ఏదైతే ఉందో ఆ పవర్ జనరేషన్ కానీ ప్రాసెసింగ్ హీట్ కానీ హై టెంపరేచర్ అప్లికేషన్ కానీ మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ద హీట్ ఈజ్ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్. ద హీట్ ఈజ్ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్ అంటే ఏంటి, స్టీమ్ టర్బైన్. అదేవిధంగా ప్రాసెస్ హీటింగ్ అంటే ఇలాంటి అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటాం దాని మీనింగ్. సో ప్రాసెస్ హీటింగ్ కానీ అదేవిధంగా హై టెంపరేచర్ అప్లికేషన్స్ కానీ హై టెంపరేచర్
అప్లికేషన్స్కి. సో వీటికి మనం ఏం చేస్తారంటే ఆ వచ్చిన హీట్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ యొక్క వర్కింగ్ దాంట్లో ఈ యొక్క సన్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది కదా, ఈ యొక్క సన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే ఫర్ ప్రాపర్ ఫోకసింగ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క సన్ ట్రాకింగ్ సిస్టంలో సింగిల్ యాక్సెస్, డ్యూయల్ యాక్సెస్ అనే వాటిని మనం యూజ్ చేసుకుంటాం. సో సన్ ట్రాకింగ్ సిస్టమ్, ఈ యొక్క సన్ ట్రాకింగ్ సిస్టంలో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే యూజువల్లీ రిక్వైర్డ్ ప్రాపర్ ఫోకసింగ్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క సన్ ట్రాకింగ్ సిస్టంలో మనకు సింగిల్ యాక్సెస్, డ్యూయల్ యాక్సెస్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఐదర్ సింగిల్ యాక్సిస్ ఆర్ డ్యూయల్ యాక్సెస్, వీటిని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అనే వాటిని మనకు 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి ఏంటంటే పాయింట్ ఫోకసింగ్ కలెక్టర్, సెకండ్ వన్ ఏంటి అంటే లైన్ ఫోకసింగ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్, ఓకేనా. ఇప్పుడు మనం టైప్స్ చూద్దాం. సో టైప్స్, సో ఇవి మీకు అర్థం అవడానికి నేను తీసుకున్న డయాగ్రామ్స్ ఇవి, ఓకేనా. సో ఇది ఇప్పుడు టైప్స్ చూద్దాం. ఇప్పుడు టైప్స్, సో టైప్స్ ఆఫ్ కలెక్టర్స్ అనే మనకు 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో టైప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. సో ఈ యొక్క కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అనేవి మనకు 2 టైప్స్ ఉన్నాయి. సో ఒకటేంటి అంటే పాయింట్ ఫోకసింగ్, అంటే ఇక్కడ నాకు సన్లైట్ మొత్తం ఒకే పాయింట్ దగ్గర ఉండడం, దాన్ని మనం పాయింట్ ఫోకసింగ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అంటారు. కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అంటారు. అలా కాకుండా కొన్ని ఎలా ఉంటాయంటే లైన్ టైప్ ఉంటాయి. సో ఇక్కడ నాకేంటి లైన్ ఫోకస్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అంటారు. సో ఇవి ఎట్లా అంటే ఒక పర్టికులర్ లైన్ మీద ఈ యొక్క సన్ రైజ్ మొత్తం ఉండేటట్టు ప్లేస్ చేస్తుంటారు అన్నమాట, ఓకేనా. సో ఇది, సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ఫస్ట్ పాయింట్ ఫోకస్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అంటే ఇక్కడ నాకేమవుతుందంటే మనకు తీసుకునే యొక్క సన్లైట్ మొత్తం సింగిల్ పాయింట్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట, ఓకేనా. సో ఇది, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ పాయింట్ టైప్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ పాయింట్ టైప్. సో ఇందులో మనకేం చెప్తామంటే ఇక్కడ ఈ యొక్క పాయింట్ టైప్ అంటే ఈ యొక్క కలెక్టర్స్ అనేటివి ఫోకసింగ్, ఈ యొక్క సన్లైట్ ఏదైతే ఉందో ఆ ఫోకసింగ్ మొత్తం ఒక సింగిల్ పాయింట్ దగ్గరే ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఈ మెథడ్లో నాకేమవుద్దంటే ఎనర్జీ కాన్సన్ట్రేషన్ అనేది వెరీ స్మాల్ ఉంటుంది. సో అదేవిధంగా వెరీ హై టెంపరేచర్ అనేది అచీవ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో దీంట్లో ఏంటంటే మనకు సో ఈ కలెక్టర్స్ ఏం చేస్తాయి మనకు పాయింట్ టైప్ అన్నప్పుడు, సో దీస్ కలెక్టర్స్ ఫోకస్ sunlight on a single point. These collectors focus sunlight on a single point. So ఇక్కడ ఏంటంటే because so energy ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్, ఎనర్జీ ఈజ్ concentrated in a very small spot. So energy is concentrated in a very small spot. ఇక్కడ పాయింట్ అన్నాం మనం, ఆ పాయింట్ కాబట్టి ఇక్కడ వెరీ స్మాల్ స్పాట్ అన్నమాట. సో కాకపోతే ఇక్కడ నాకు ఈవెన్ వెరీ స్మాల్ స్పాట్ అయినా కానీ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు హైగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో వెరీ హై టెంపరేచర్, వెరీ హై temperatures are achieved. Very high temperatures are achieved. ఓకేనా. సో ఇందులో ఈ పాయింట్ టైప్ వచ్చేసరికి నాకేందంటే ఇవి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటేంటి అంటే ఇందులో ఈ పాయింట్ టైప్లో
parabolic dish collector. Parabolic dish collector. సో ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే మనకు ఒక యాంటీనా డిష్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఇది సో పారాబుష్ కలెక్టర్ అంటే ఇది సో ఇలా ఉంటుంది అన్నమాట. అంటే మనం తీసుకునే కలెక్టర్ అనేది పాయింట్ టైప్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ నాకేంటంటే ఇది ఎలా ఉంటుంది, నాకు చూడడానికి ఒక డిష్ షేప్ లాగా ఉంటుంది, ఒక పారాబోలిక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇక్కడ నాకేమవుతుందంటే సన్లైట్ ఎప్పుడైతే పడుతుందో ఒక సింగిల్ ఫోకస్ పాయింట్ మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక స్మాల్ రిసీవర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ రెడ్గా ఉంది కదా, అది ఒక స్మాల్ రిసీవర్ అన్నమాట. సో అది ఆ యొక్క స్మాల్ రిసీవర్ అనేది ఎంటైర్ ఎక్కడైతే మనకు సన్లైట్ పడిందంతా మనకి ఏదంటే రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఫోకల్ పాయింట్కి వెళ్తుంది అన్నమాట ఇది. సో దీన్ని మనం ఎక్కడెక్కడ యూస్ చేసుకుంటామంటే మనము స్టిర్లింగ్ ఇంజన్స్లో, అదేవిధంగా హై టెంపరేచర్ హీటింగ్కి ఈ యొక్క మోడల్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇవి చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి అన్నమాట ఇది మనకు. సో వీటి యొక్క ఎఫిషియన్సీ అనేది హైగా ఉంటుంది, హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది. సో మనం తీసుకున్న సోలార్ కలెక్టర్స్ అన్నింటిలోకి ఇవి టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. సో ఈ యొక్క పారాబోలిక్ డిష్ కలెక్టర్ అనేది ఇప్పుడు డయాగ్రామ్ చూసారు కదా మీరు. సో ఇక్కడ మనకు దీని కన్స్ట్రక్షన్ చూస్తే ఇది ఎలా ఉంటుంది, డిష్ షేప్డ్ ఉంటుంది, పారాబోలిక్ మిర్రర్ అన్నమాట. పారాబోలిక్ మిర్రర్. సో ఇంకోసారి ఇది ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. సో రిఫ్లెక్ట్స్ సన్లైట్. సో సన్లైట్ టు ఏ సింగిల్ ఫోకల్ పాయింట్. సో ఇది ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ సన్లైట్ టు ఏ సింగిల్ ఫోకల్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, మనం రిసీవర్ అనేది యూస్ చేసుకుంటాం. ఈ యొక్క రిసీవర్ ఏం చేస్తారంటే మనకైతే ఉంటుందో ఆ యొక్క సోలార్ ఎనర్జీ మొత్తం రిఫ్లెక్ట్ అయిన దాన్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. మనం ఏం చేస్తాం, స్మాల్ రిసీవర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఆ యొక్క రిసీవర్ ఎక్కడ ప్లేస్ చేసుకుంటాం, ఒక ఫోకల్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకుంటాం. ఫోకల్ పాయింట్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే సో ఈ యొక్క టైప్ ఆఫ్ మోడల్ ఏదైతే ఉందో, ఏ టైపు, ఈ యొక్క పారాబోలిక్ డిష్ టైప్ ఏదైతే ఉందో మనం అప్లికేషన్ యూస్ చేసుకుంటాం. ఎక్కడెక్కడ అంటే స్టిర్లింగ్ ఇంజిన్, సోలార్ పవర్. నెక్స్ట్ ఏంటి, హై టెంపరేచర్ హీటింగ్ దగ్గర మనం చేసుకున్నాం అనమాట. సో ఇందులో ఈ టైప్ లో మనకున్న ఫీచర్స్ ఏంటి అంటే ఎఫిషియన్సీ. అంటే ఈ టైప్ ఏవి పారాబోలిక్ డిష్ కలెక్టర్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఇవి చాలా హైయెస్ట్ టెంపరేచర్. సో మనం తీసుకున్న కలెక్టర్స్ లోకి, సోలార్ కలెక్టర్స్ లోకి దీనికి హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది అన్నమాట. సో హైయెస్ట్ సోలార్ కలెక్టర్స్. సో ఎడదా క్లియర్ అమ్మా, ఏమైనా డౌట్ ఉందా? సో ఈ యొక్క పాయింట్ ఫోకస్ కాన్సన్ట్రేట్ కలెక్టర్స్ లోనే సో పారాబోలిక్ డిష్ కలెక్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ వన్ ఏంటి అంటే సెంట్రల్ రిసీవర్. సో సెంట్రల్ రిసీవర్ దాన్ని మనం సోలార్ పవర్ టవర్ అంటాం. దీన్ని ఏమంటామంటే మనం సెంట్రల్ రిసీవర్. సో దీన్ని మనం ఏమంటామంటే సోలార్ పవర్ టవర్ అంటారు.
సోలార్ పవర్ టవర్ అంటాం. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఇందులో ఇక్కడ చాలా మిర్రర్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని హెలియోస్టాట్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది ఈ డయాగ్రామ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది మిడిల్లో మనం తీసుకునే పాయింట్, ఇది ఫోకల్ పాయింట్ అన్నమాట. ఇది మనం తీసుకునే ఫోకల్ పాయింట్. ఇక్కడ ఏం చేస్తాం, మనము చాలా మిర్రర్స్ అనేవి ప్లేస్ చేసుకున్నాం. సో వీటిని ఇక్కడ చూడండి హెలియోస్టాట్స్ అంటారు. ఈ యొక్క హెలియోస్టాట్స్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా మెనీ మిర్రర్స్ని మనం ప్లేస్ చేసుకోవడం. సరే, ఓకేనా. సో వీటిని ఎక్కువ మిర్రర్స్ మనం యూస్ చేస్తాం అన్నమాట ఈ మెథడ్లో. ఇక్కడ ఏం చేస్తుంది ఈ హెలియోస్టాట్స్ అనేది, అంటే హెలియోస్టాట్ అంటే ఎక్కువ మిర్రర్స్ ఉండడం. ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే సన్లైట్ వస్తుందో ఆ సన్లైట్ మొత్తం అన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. సో రిఫ్లెక్ట్ చేస్తుంది ఎలాగా, ఇక్కడ చూడండి ఈ విధంగా. అంటే ప్రతి మిర్రర్ నుంచి ఒక పర్టికులర్ పాయింట్కి నాకు ఏమవుతుందంటే అక్కడ ఇలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అట్లా ఆ పర్టికులర్ పాయింట్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో అక్కడ మనం ఏం చేస్తాం, ఒక రిసీవర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ యొక్క మెథడ్లో జనరల్ మనం యూస్ చేసిన ఏంటి, ఇక్కడ చూడండి కోల్డ్ సాల్ట్ ట్యాంక్ అంటారు. సో అంటే కోల్డ్ సాల్ట్ ఇంతకుముందు మనం చెప్పాం ఏవేవి యూస్ చేస్తామో అక్కడ అనేది. సో ఇక్కడ మనం యూస్ చేసింది ఏంటంటే కోల్డ్ సాల్ట్ అనేది యూస్ చేసుకున్నారన్నమాట ఇక్కడ. అట్లా ఈ యొక్క హెలియోస్టాట్స్లో మనకు వచ్చే సన్లైట్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట ఒక సింగిల్ పాయింట్కి. సో అది మనం జనరల్గా ఏం చేస్తామంటే మనం తీసుకునే టవర్కి టాప్లో ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలాంటి టైప్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము లార్జ్ స్కేల్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్లో యూస్ చేసుకుంటాం. సో లార్జ్ స్కేల్ అంటే ఏంటంటే పవర్ కెపాసిటీ ఎక్కువ ఉండేదానికి ఇలాంటి మెథడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో దాన్ని మనం లార్జ్ స్కేల్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్లో యూస్ చేస్తాం అన్నమాట. ఇందులో టెంపరేచర్ అనేది ఎంత ఉంటుందంటే నాకు దగ్గర 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఇది ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి సెంట్రల్ రిసీవర్ దీంట్లో. సో మనం చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ రిసీవర్, దీన్ని మనం సోలార్ పవర్ టవర్ అంటాం. సో ఫస్ట్ దీని యొక్క కన్స్ట్రక్షన్. సో ఈ యొక్క కన్స్ట్రక్షన్ చూస్తే ఇందులో మనం ఏం చేస్తాము, మెనీ మిర్రర్స్ తీసుకుంటాం. మెనీ మిర్రర్స్, దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ హెలియోస్టాట్ అంటున్నాం. హెలియోస్టాట్స్. సో ఇక్కడ ఏంటి, ఇవి ఎలా ప్లేస్ చేసుకుంటాం, సో అరేంజ్డ్ ఇన్ ఏ ఫీల్డ్. ఓకే. సో ఈ యొక్క మెనీ మిర్రర్స్ అనే వాటిని మనం ఒక ఫీల్డ్ లాగా ఫ్రేమ్ చేసుకుంటాం అన్నమాట. సో దీని యొక్క వర్కింగ్ చూస్తే, సో వర్కింగ్ ఇక్కడ ఏం చేస్తాము, ఈ యొక్క ఆల్ హెలియోస్టాట్స్ అనేటివి సన్లైట్ రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట ఒక పర్టికులర్ పాయింట్కి. సో ఆల్ హెలియోస్టాట్స్ రిఫ్లెక్ట్ సన్లైట్ టు ఏ సింగిల్ పాయింట్ on the top of a tower. ఓకేనా, టాప్ ఆఫ్ ఏ టవర్. దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, దీని అప్లికేషన్ ఏంటి అంటే అప్లికేషన్ వచ్చేసరికి ఎక్కడ లార్జ్ స్కేల్. సో లార్జ్ స్కేల్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ యూస్ చేస్తాం అన్నమాట. లార్జ్ స్కేల్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్, అక్కడ మనం ఈ యొక్క మోడల్ యూస్ చేస్తాం అన్నమాట. ఏది, సోలార్ పవర్ టవర్ అనే వాటి. మరి ఇందులో ఈ మెథడ్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే, టెంపరేచర్ వచ్చేసరికి ఇదేం చేస్తుంది, అప్ టు 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట ఇందులో. ఓకేనా, 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పాసిబిలిటీ ఉంటుంది. ఇది పాయింట్ టైప్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. మరి ఇందులో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ పాయింట్ ఫోకసింగ్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఫోకస్ దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం ఇప్పుడు దాకా ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ పాయింట్ టైప్ అన్నాం కదా, మరి దీని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇదేంటంటే మనకు సింగిల్ డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ ఇలా ఉంటాయి కదా. సో ఇదేంటంటే 2 డైమెన్షనల్ అన్నమాట. మనం తీసుకునే ఈ యొక్క ఫోకసింగ్ అనేది పాయింట్ టైపు
అండ్ 2-dimensional ఫోకసింగ్ ఉంటుంది ఇందులో. సో 2-dimensional ఉంటుంది ఫోకసింగ్. ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే నాకు, అంటే దీని క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకునే పాయింట్ టైపులు క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఫస్ట్ ఫోకసింగ్ అంటే 2-dimensional పాయింట్ టైప్. అదేవిధంగా టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే నాకు వెరీ హైగా ఉంటుంది, వెరీ హై. సో దాంతో పాటుగా ట్రాకింగ్. సో మనం తీసుకునే ట్రాకింగ్ అనేది ఇంతకుముందే చెప్పాను నేను, సింగిల్ యాక్సిస్ డ్యూయల్ యాక్సిస్ అని. సో నా ట్రాకింగ్ ఎలా ఉంటుంది అంటే డ్యూయల్ యాక్సిస్ ఉంటుంది అన్నమాట. డ్యూయల్ యాక్సిస్ ట్రాకింగ్. ఈ యొక్క డ్యూయల్ యాక్సిస్ ట్రాకింగ్ అనేది ఈ మెథడ్కి వచ్చేసరికి రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. సో డ్యూయల్ యాక్సిస్ అంటే ఏంటి, వెస్ట్, దాంతో పాటుగా నార్త్ సౌత్ ఇలా అన్నమాట. సో వీటిని బట్టి నాకేమవుతుందంటే సన్ అనేది రొటేట్ అయినప్పుడు దాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా మనం తీసుకునే మిర్రర్ పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే నాకు హైగా ఉంటుంది. సో నేను ఇక్కడ డ్యూయల్ యాక్సిస్ యూస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా నా కాస్ట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే హైగానే ఉంటుంది. దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాము అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ యూజెస్ చూద్దాం. యూజెస్. సో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి యూస్ చేస్తాం దీన్ని. ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అంటే ఈ యొక్క పాయింట్ టైప్ నేను చెప్పాను. అండ్ హై టెంపరేచర్ అప్లికేషన్స్ యూస్ చేసుకుంటాం. హై టెంపరేచర్ ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట, వాటికి దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి యూస్ చేస్తాం, హై టెంపరేచర్ ఇండస్ట్రీస్కి యూస్ చేస్తాం అనమాట. ఇది పాయింట్ ఫోకస్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ గురించి. సో ఎడదా క్లియరా, ఏమైనా డౌట్ ఉందా ఒకసారి రెస్పాండ్ అవ్వండి.